వేసుకొని కూర్చుంటాం. ఇక రెండవ అర్థం ఏమిటి అంటే సంస్కృతంలో వర్ణ విపర్య న్యాయం ప్రకారం సింహ అంటే హింస అని తిరిగి పలికిన అర్థం ఒకటే వస్తుంది. హింస అంటే ఏమి హింసిస్తుంది? రాజు చేసేది ఏమిటి? శత్రువుల్ని జయించడం. మరి మన మనసులో మన గుండెల్లో 4 గదులు ఉంటాయని చెప్తాం. ఆ 4 ఈ చింతామణి మందిరంలో ఉన్నాయి. ఆ 4 ఈ ఇందాక మనం చెప్పుకున్న శృంగార మండపం, ఏకాంత మండపం, ముక్తి మండపం, జ్ఞాన మండపము. మరి అందులో మధ్యలో సింహాసనం వేసుకొని కూర్చున్న ఈ అమ్మ ఏం చేస్తుంది? మన మనసులో రాక్షసులు ఎక్కడ ఉన్నారు అంటే మనలో ఉండే అరిషడ్ వర్గాలు అంటే 6 శక్తులు: కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యం. వీటిని లయం చేసే శక్తి ఎవరికి ఉంది అంటే అమ్మకు. మనం మొదట చెప్పుకున్నాం మాత అంటే అందరికీ జన్మనిస్తుంది అమ్మ. అందుకే సృష్టి ఆమె చేస్తుంది. తర్వాత యతోవా జీవంతి జానాతి అంటే అన్నిటినీ పాలిస్తుంది. శ్రీ మహారాజ్ని అందరినీ పాలిస్తుంది కాబట్టి. తర్వాత లయం చేస్తుంది.